శ్రావణ్ గారితో మాట్లాడదాం. శ్రావణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇంకా బ్రహ్మనాయుడు అన్న గారికి గుడ్ మార్నింగ్, మరియు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అండి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 114 అసెంబ్లీ సీట్లను ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ 114 స్థానాలు సంబంధించి ఎవరి ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది? రిమైనింగ్ కూడా మరొకటి 2 రోజుల్లోపే లేదా వారం రోజుల్లోపే ప్రకటించే అవకాశం ఉంటుంది. 170 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అన్నగారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కంటెస్ట్ ఏదైతే 2024 ఎలక్షన్ కంటెస్ట్ చేస్తుందో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ వచ్చిన మెయిన్ వాళ్ళ సోర్స్ ఎక్కడి నుంచి అంటే కాంగ్రెస్ నుండే వారందరూ రావడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన నాయకులే ఇక్కడ ఉన్నారు, అక్కడి నుంచి వచ్చిన ఓటర్లే టర్న్ అయ్యి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. సో ఈ రోజు తిరిగి మళ్ళీ అన్న వినపడుతుందా? యా శ్రావణ్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. యా వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. అయితే మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రావడం జరిగింది. సో వాళ్ళ ఓటర్సే ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు. ఆ రోజు ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ చేసిన పరిస్థితి వల్ల కాంగ్రెస్ ఆ రోజు చితికినబడింది. కానీ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ అయితేనేమో కానీ అందరూ కానీ వచ్చింది మాత్రం మన కాంగ్రెస్ పార్టీ నుంచే. కాబట్టి చంద్రబాబు నాయుడు కాదా అంటే మీరు మాట్లాడినప్పుడు మేము ఇంటర్ఫియర్ అవ్వలేదు కదండి, కొంచెం డెకరం మెయింటైన్ చేయండి. మీరు మాట్లాడినప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు కదా సార్. మీరు ఎందాక చెప్పుకొచ్చారు కాదండి, షర్మిలా గారికి లెగసీ లేదన్నారు. మరి మీకు పాదయాత్ర చేసినప్పుడు లెగసీ ఎక్కడి నుంచి వచ్చిందండి? షర్మిలా గారిని ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు మీరు ఎక్కడి నుంచి ఏ లెగసీ పెట్టుకుని వచ్చి ఆమె తిప్పారండి రోడ్డున? లెగసీ లేదన్నారు అంటే మీ అవసరం అయిపోయిన తర్వాత వదిలేస్తారు. మీ అవసరం అయిపోయిన తర్వాత వదిలేస్తారు. అది చెల్లి లేదు, తల్లి లేదు, తల్లి లేదు, చెల్లి లేదు సార్. మీ పార్టీ వాళ్ళకి తీసుకెళ్లి నట్టి రోడ్డున వదిలేశారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎవరు సార్ తిరిగింది? అసలు లెగసీ లేదని ఎందుకు అంటున్నారు సార్? మీరు లెగసీ లేకుండా తిప్పుకున్నారా? మీరు తన స్టార్ క్యాంపెయినర్ గా వాడుకున్నారా? ఈ రోజున తను వేరే పార్టీలోకి వెళ్ళి తను కూడా రాజకీయాల్లో రావాలి, తన అన్న పరిపాలన నచ్చట్లేదని తను ప్రయత్నిస్తుంటే ఈ రోజు తను అసలు మాకు చెల్లిలే కాదు, రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు అని మాట్లాడుతున్నారు. మీకు అవకాశం ఇచ్చారు, మీరు మాట్లాడారు, నాకు అవకాశం వచ్చింది, నన్ను పూర్తి చేసిన తర్వాత మీరు ఏమంటే చెప్పండి. చర్చలోకి రండి శ్రావణ్ గారు, చర్చలోకి రండి. చిన్నప్పటి గారు ఇప్పుడు ఆయన మాట్లాడుతాను, శ్రావణ్ గారు మాట్లాడే దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. లెగసీ లేదనే మాట ఆ రోజు మరి మీకు పాదయాత్ర చేసి మీ పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్రం మొత్తం కూడా ఒక మహిళ పాదయాత్ర చేసిన రోజు, ఆ రోజు షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు ప్రతిరూపం అన్నారు. ఈ రోజు మరి లెగసీ లేదు అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది దురదృష్టకరం. లెగసీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ షర్మిల గారికి రాష్ట్ర అధ్యక్షురాలు హోదా ఇచ్చేదే కాదు, ఆ పదవిని ఇచ్చేదే కాదు లెగసీ లేకపోతే. ఈరోజు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆవిడ ఆ స్థాయికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టేది కాదు. ఇంకా చాలామంది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. కనీసం ఒక ఎమ్మెల్యే కూడా కానటువంటి షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూర్చోబెట్టారంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆవిడకి ఈ రాష్ట్రంలో ఎంతో కొంత ప్రజాదరణ ఉంది, ఒక లెగసీ ఉందనేది అందులో ఎలాంటి డౌట్ లేదు. శ్రావణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. బాబు గారి దయ వల్ల మాత్రమే, చంద్రబాబు గారి దయ వల్ల మాత్రమే షర్మిలా గారు ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా అయ్యింది. చంద్రబాబు నాయుడు వల్లనే పవన్ కళ్యాణ్ జనసేనకి అధ్యక్షుడు అయ్యాడు. చంద్రబాబు వల్లనే బీజేపీ ఇక్కడ పురంధరేశ్వరి కూడా బీజేపీకి అధ్యక్షురాలు అయ్యింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వల్లనే వివేకానంద రెడ్డి గారు కూడా హత్య గావించబడ్డారు, అంతేనా? చంద్రబాబు నాయుడు గారి వల్లనే వివేకానంద రెడ్డి గారు కూడా హత్య గావించబడ్డారు. ఇంకా లాస్ట్ వార్డు అదే కదా. 2019లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనండి మర్డర్ జరిగింది. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందండి, మార్చి 15 ఎలక్షన్ కోడ్ వచ్చింది సార్. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు జరిగింది సార్. మన గుడ్ ఫ్రైడే రోజే మంచి సినిమా చూసాం సార్, వివేకం అని, పండగ నాడు. దాంట్లో చాలా విషయాలు బయటపడ్డాయి. అసలు విషయాలు ఏంటంటే కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది వివేకం సినిమాలో. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీలే కాబట్టి ఏ స్క్రీన్ చేసినా మీకు సంబరమే, గుడ్ ఫ్రైడే చూసినా సంబరమే,
నిన్న కాంగ్రెస్ లిస్టు చూసినా సంబరమే, ఏది చూసినా తెలుగుదేశానికి సంబరమే ఈ రోజు. అవును సార్, వాస్తవాలు చూసినప్పుడు సంబరాలే ఉంటాయి సార్. మరి ఏమండి బ్రహ్మనాయుడు చాలా గారు కంటిన్యూట్ గా చూపించారు. మాట్లాడమనండి, క్వశ్చన్ చేయమనండి. ఎందుకు ఈ సంబరాలు మంచి ఇవన్నీ? సంబరాలు రైట్. చూపిస్తాం. మీకు వచ్చిన- వన్ బై వన్ మాట్లాడు. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. చూపిస్తాం. బ్రహ్మనాయుడు గారు నిన్న సొంత వైఎస్ వివేకానంద రెడ్డి గారు చిన్నప్పటి గారు ఒక్క నిమిషం ఆగండి. నిన్న ఈవినింగ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు శ్రావణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఎవరైతే చనిపోయి ఉన్నారో వైఎస్ వివేకానంద రెడ్డి గారి డాక్టర్ మన డాక్టర్ సునీతారెడ్డి గారు నిన్న ఈవినింగ్ ఇచ్చారు స్టేట్మెంట్. ఆ సినిమాలో ఇంకా చాలా సంఘటన ఆ సినిమాలో ఇంకా చాలా సంఘటనలు చూపించలేదు. నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. నాకు అవకాశం వస్తే నేను సాక్షి టీవీకే వచ్చి లైవ్ డిబేట్ లో పాల్గొంటానని వారు చాలా స్పష్టంగా తెలియజేశారు నేను ఈవినింగ్ స్టేట్మెంట్ తో. సాక్షి ఛానల్ కి ఆవిడని పిలిచి ఇంటర్వ్యూ చేసే దమ్ముందా? సాక్షి ఛానల్ కి ఆవిడ వస్తానని చెప్తున్నారు. సాక్షి ఛానల్ మరి ఇన్వైట్ చేసి మాట్లాడొచ్చు కదా, నిజాలు తెలుసుకోవచ్చు కదా. ఎందాక పెద్దవారంటూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అతి జరిగిందన్నారు. మరి 5 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదండి, పిలుస్తారు ఏమండి? మరి ఈ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరెందుకు నిందితులను అరెస్ట్ చేయలేదు? సిబిఐ వాళ్ళు వస్తే అవినాష్ రెడ్డి గారు ఎందుకండి కార్యకర్తలను అడ్డం పెట్టుకొని హాస్పిటల్లో దాక్కుంది? యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత ఎందుకండి వారు విచారణకు వెళ్ళేది? ఎందుకంటే అంత భయపడటం? ఆయన వెళ్ళి హాస్పిటల్ ఎందుకండి దాక్కున్నారు? తల్లికి బాగాలేదని చెప్పి. సిబిఐ వాళ్ళు వస్తే కార్యకర్తలను అడ్డం పెట్టుకున్నారు కదండి. ఇది ఎంతవరకు న్యాయం అండి? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు సార్? 5 సంవత్సరాలు మీరు ప్రూవ్ చేయొచ్చు కదా, నిందితులు మీరు శిక్షించచ్చు కదండి. నిందితులకి శిక్ష పడాల్సిందేనని చెప్పేసి నిందితులు ప్రజలందరికీ తెలుసులేండి. ఇప్పుడు కడప పార్లమెంట్ లో ఉన్న ప్రజలందరికీ తెలుసులేండి. రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు నిందితులో, ఎవరి హత్య చేయించారో, ఎవరి ప్రయోజనాల కోసం చేపించారు అనేది కూడా త్వరలో తేలుతుంది. మీకేమైనా